మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పెద్దలు, పూజలు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వర్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక స్వాగతంతో ఆహ్వానిద్దాం. ఈరోజు మహానేత దివంగత రాజశేఖర్ రెడ్డి గారు మనకు తలపెట్టినటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ పిల్లల చదువుకి ఎంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు కూడా కాలువ 11,500 ఎకరాల భూమికి నీరు అందించేటటువంటి T5 కాలువ శంకుస్థాపన మనం చెవిరెడ్డి అన్న ఆధ్వర్యంలో చేసుకోబోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పంచుకోటగా ఉన్నటువంటి ఈ భూమిలో చుక్క నీరు లేదనేది వాస్తవం. కాబట్టి ఇక్కడ దాహాన్ని తీర్చడానికి ట్యాంకర్లు పెట్టినటువంటి గనుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది మీ అందరికీ తెలుసు. రాజకీయం ఎలా ఉందంటే అన్ని ఉన్న వాళ్ళేమో అణిగిమణిగి ఉంటారు, ఏమి లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఏమి లేని వాళ్ళు ఎవరు? కేవలం ఏమీ లేక ప్రచార పిచ్చితోటి ఊగులాడే తెలుగుదేశం వాళ్ళు తప్ప అన్నీ ఉన్నటువంటి మనం సంయమనం పాటిస్తున్నాం. ఏమి లేనటువంటి వాళ్ళు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న మన అధ్యక్షులు వర్యులు ప్రీతమ నేత నాకు అవకాశం కల్పించిన తర్వాత ఈ పుల్లంచెరువు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఇవాళ ఈ పుల్లంచెరువు ప్రాంతంలో 160 పట్టాలు 1060 పట్టాలు మన ఎర్రగొండపాలెంకి మనం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాటర్కి సంబంధించి బోర్డు వేయించాం, నీళ్లు పెట్టించాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ రవాణా వ్యవస్థకు సంబంధించి రోడ్లు, ఇంటర్నల్ రోడ్ల కోసం గడప కింద వచ్చినటువంటి అన్ని అప్రూవ్స్ తీసుకొచ్చి మనం అభివృద్ధిని తీసుకొచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ కుటుంబాల్లో మంచి జరిగితే ఓటరిగేటటువంటి పార్టీ. ఇలాంటి పార్టీని మనం గతంలో ఎప్పుడు చూడాల. ఎవరికైనా కానీ మీకు సంక్షేమ పథకం ద్వారా కానీ లేదా అభివృద్ధి ఫలాలు కానీ అందితేనే ఓటేమని అడుగుతున్నటువంటి ఒకే ఒక నేత ఈ భారతదేశంలోనే జగనన్న మాత్రమే. ఇంకెవ్వరు కూడా లేదు. రాజకీయాల్లో వైఎస్ఆర్ గారు రాకకు ముందు ఒక రాజకీయం ఉంటుంది. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరొక రాజకీయం మొదలైంది. గ్రామాలలో 15,700 రైతు భరోసా కేంద్రాలు, 10,700 సచివాలయాలు, 10,800 విలేజ్ క్లినిక్స్, ఇవన్నీ మన గ్రామాలకు వచ్చినటువంటి అభివృద్ధి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా 4,75,000 కోట్ల రూపాయలు మన అకౌంట్ లో వేసినటువంటి ప్రభుత్వం మనకు. గత ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు దోచుకున్నాయి డబ్బుని తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచివేసిన దొంగలు తెలుగుదేశంలో నిండి ఉంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి జేబుల నుంచి తీసి మన నాయకులు, మన ప్రజల కోసం నిలబడినటువంటి వాళ్ళు మన వైపున్నారు. కాబట్టి పేదల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. నిన్న జరిగినటువంటి దాడి, నిన్నేదైతే ఒక్కసారి ఆలోచించాలి మీ అందరూ. నిన్న జగనన్న మీదే దాడి చేశారంటే రేపు పొద్దున తెలుగుదేశం అనే పార్టీ వస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ప్రత్యందారులు, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేటటువంటి వ్యక్తులు, ఇలాంటి దోపిడీదారులు,
మంచి చేసేటటువంటి జగనన్నపై రాయి వేయడానికి ఎంత ఏ విధమైనటువంటి విష ప్రయోగం వాళ్ళు చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రకమైనటువంటి తప్పుడు రాజకీయం చేసేటటువంటి తప్పుడు పార్టీల్ని తరిమి ఓటమి ఆయుధంతో తరిమి కొట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఎర్రగొండ పాలనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ ఎర్రగొండ పాలనకి ఇంకో పేరేంది? ఆ పేరు సార్థకం చేయాలంటే మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే మంచి మెజారిటీని తీసుకొచ్చి ఆ పేరుని సార్థకం చేసుకోవాలి. ఖచ్చితంగా మన ప్రియతమ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న మనకు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆత్మీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మగోడు రాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న రావడం మనకు ఎంతో అదృష్టం. ఎందుకంటున్నానంటే ఈ మాట పిల్లల చెరువు ప్రాంతం అభివృద్ధికి వెనకబడినటువంటి ప్రాంతం. మంచినీటి సౌకర్యానికి కానీ, రోడ్డు మార్గాలకు కానీ, వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలకు కానీ, లేదా వ్యవసాయ ఆధారిత కేంద్రాలకు కానీ చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో డెవలప్మెంట్ రావాలంటే ఏం కావాలి? ప్రభుత్వంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు దగ్గరగా అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు మనకు రావడం వల్ల చిన్న స్థాయి నుంచి అతి గొప్ప స్థాయికి రాజకీయాల్లో ఎదిగినటువంటి, రాజకీయాల్లో అన్ని పదవులు అలంకరించి అభినందనలు పొందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు మనకి ఎంపీ అభ్యర్థిగా రావడం వల్ల వారికి తెలియని రాజకీయం లేదు. వారు చేయాల్సినటువంటి ప్రతి పని ఏ విధంగా చేయాలో వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఒక్క రోజులో 5 సభలు విజయవంతంగా టైం టు టైం చేయగలుగుతున్నారు అంటే ఎంత దూరదృష్టి ఉంటే అది చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి.